ఇక్కడ ఆగింది. పెద్ద కోరిక ఎందుకు పెట్టకూడదు? హిమ్మత్ సోచనేకే హిమ్మత్ కరో, గౌతమ్ బాలి సార్ చెప్తాడా లేదా? వీళ్ళకి అర్థం కాలేదు సోచనేకే హిమ్మత్ కరో అంటే. ఆలోచన పెద్దగా చేయమంటున్నాడు. ఎసార్లో ఇప్పుడు 1,99,000 నుంచి మధ్యలో 2 ఉంది, 2.5, 3, 3.5 ఏం పెట్టా, డైరెక్ట్ 5 lakhs పెట్టిండు గోల్. 5 lakhs. ఇప్పుడు నా డ్రీమ్ 5 lakhs అయ్యి అంటున్నాడు. ఎందుకంటే నిన్ననే ప్రవీణ్ సార్ చెప్పాడు కదా 5 lakhs అంటున్నాడు. లేదు గురుగారు నిన్న మీరు చెప్పిన తర్వాత కనెక్ట్ అయింది ఆయన. లేదంటే ఆయనకు చిన్న మైండ్ అనమాట. మనం ఎన్ని చెప్పినా నాకంత సినిమా లేదులే, నాకంత సీన్ లేదులే అంటాడు. నీకు లేదు, నీ టీం వాళ్ళకు ఉంది కదా. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు. మన టీం వాళ్ళు కిందోడో పైవాడు ఎవడో ఒకడు వస్తాడు, నెట్టుకొని పోతాడు. తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు, నీకు తెలియదు జంకన్న కాడికి పోయి దండం పెడతావు. ఇది కూడా అంతే, టీం వర్క్. టీం వర్క్ అంతేనా కదా? ఇక్కడ అందరం మేధావులం కాదు, ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడిచ్చి వెళ్ళిపోతా ఉంది. ఎంఎస్ఆర్ 10 లక్షలు వస్తే ఈరోజు సోక్రటీస్ లేకుంటే పైన శాస్త్రవేత్త కాదు, గట్టిగా పట్టుకొని నిలబడ్డం. మీరు కూడా నిలబడతారా? గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా, పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలా? ఏం అవసరం లేదు. కొంచెం బ్రెయిన్ ప్రెస్టీజ్ వైపు పెట్టండి అంతే. టీం వర్క్లో అందరూ సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి డ్యాన్స్ చేయమంటే చేస్తారా? నాకు తెలిసి వాళ్ళు ఒక 10-20 మంది ఉండరు, సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు. అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టన్నా కూడా నువ్వు డాన్సర్ అయిపోతావు, కప్పు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? టీం వర్క్ అంటే అదే సార్ సీక్రెట్. టీం వర్క్తో టీంతో కలిసి చేస్తే సక్సెస్. చాలా ఈజీ ఇది. మన అతి తెలివితేటలతో, మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి ఇరగదీయాలని చూస్తాం, ఏం ఇరగదీయలేరు. చాలా మంది పోయి పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బోలపడుతుంది. ఇప్పుడు ఫాలో ద అప్లైనర్, సింపుల్ లాజిక్. తొందరగా డబ్బు కావాలి, మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడొద్దు. ఓకేనా? సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి, వెస్టేజ్కి దూరం అయ్యి. చూడండి, ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో ద అప్లైనర్, అంతే సింపుల్. ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ లీడర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు అప్లైనర్ మాట్లాంటాడు అంతే గుడ్డిగా, ఆయన ఏం చేయడు పెద్దగా. ఏమైనా ఉందా సార్? అప్లైనర్ ఎవరు మాట్లాంటాడు? ఆ పై అప్లైనర్ ఎవరు? ప్రవీణ్ సార్ లాంటి. ఆ ప్రవీణ్ సార్ ఎవరు? ఇంకొక సుబ్బయ్య సారు, గౌతమ్ బాలి సారు, ఇంకొకరి పైనుంచి మెసేజ్ వస్తుంది. అవునా కదా? మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ అప్లైనర్ ఇచ్చేది కదా, అది పైనుంచి వచ్చిన మెసేజ్. మీరేమనుకుంటారే మా అప్లైనర్కి ఏం తెలుసు, నేను వీరుణ్ణి విక్రమార్కుని కదా, మొత్తం నాకే తెలుసు అనుకుంటారు. నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడి నుంచి కాదు, పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది. అది రిక్వెస్ట్. అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి. అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు, యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు, ఎథికల్గా పనిచేస్తున్న అప్లైనరు. వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి. కొంతమంది ఉంటారు పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువు గారిని ఒంగొంగి దండాలు పెడతారు, పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాండిడేట్ సార్, పని చేయడం అని చేయడు. ఒకరిని వేస్ట్ అంటున్నావు అంటే నువ్వు 1000% నువ్వు వేస్ట్. ముందు గుర్తుపెట్టుకో, వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు అంటానికి. నీకు దమ్ముంటే నువ్వు ఎరగది. నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్, పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, నువ్వు చించాడా? గౌతమ్ బాలి నీకు పెట్టిండు కదా. ఎసార్లో ఈ అప్లైనరు, డౌన్ లైనరు, ఈ కథలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోద్దా సార్? జీవితం ముందుకు పోవటానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. చాలా మంది సార్ డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని నేను వర్క్ చేయలేను సార్ అంటాడు. ఎవడి క్లాసు నువ్వు డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకొని వర్క్ చేయకపోతే? ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్, క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా. నువ్వు బావి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి ఇదేమన్నా మనం దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మేము చేరినప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రోడక్ట్స్ లేవు, ఇప్పుడు 450 ప్రోడక్ట్లు వచ్చినాయి.
అగ్రి గ్రాన్యువల్స్ తోని మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. అవుతున్నారు. వాళ్ళదైనా ఒక డ్రీమ్ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. దాంతో పాటు ఆ గోల్ ఏంటి అంటే 6 months లో క్రౌడ్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ ని పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ గ్రౌండ్ డైరెక్టర్, దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా నెలకి ₹1,00,000 సంపాదించాలి. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చేంజ్ అవ్వాలి. వాళ్ళదైనా లే ఆ, ఒక ఇంటెన్షన్ తో, లేకపోతే వాళ్ళదైన ఒక ఇష్టంతో బతకాలి అని ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన బిజినెస్ లో సాధ్యం అవుతుందా అనేసి చాలా మంది క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎస్, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది.